ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లాలో ఉన్నాము. ఈ చర్చల్లో భాగంగా మనతో పాటు ఈ రోజు నల్లగొండ జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాము. సార్ నమస్తే. అయితే ఇప్పుడు మీ నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి ఇప్పటి వరకు పోరాటం సాగించారు. గత బీఆర్ఎస్ హయాంలో కూడా, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కూడా మీ సైడ్ నుంచి పోరాటం జరిగింది. దేని మీద జరిగింది? మీరు జరుగుతున్నటువంటి ఆ పోరాటం ఎంతవరకు వచ్చింది? మీరు జరిపినటువంటి పోరాటం ఎంతవరకు వచ్చింది? నల్లగొండ జిల్లాలో సాగునీరు, తాగునీరు సమస్య పరిష్కారం కోసం గత 20 ఏళ్లకు పైగా పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పోరాటాలు కొనసాగించడంలో సిపిఎం పార్టీ ముందున్నది. అయితే ప్రజలు ఈరోజు సాగునీరుకు దూరం అవుతున్నటువంటి నేపథ్యంలో నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బిసి సొరంగం ప్రాజెక్ట్ గత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలంలో శంకుస్థాపన చేసి నేటికి పెండింగ్ ఉండే ప్రాజెక్టు. దాని మీద మేము సిపిఎం పార్టీగా పాదయాత్రలు, తర్వాత అనేక బస్సు యాత్రలు, తర్వాత మినీ యాత్రలు ఇవన్నీ కూడా చేపట్టి సంతకాల సేకరణ, ధర్నాలు, ఆందోళన ఫలితంగా ప్రభుత్వం దిగొచ్చి ఇప్పుడు 4,500 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇప్పుడు పనులు టెండర్స్ పిలిచారు, పనులు ప్రారంభించారు. అది సిపిఎం పోరాటాల ఫలితంగానే విజయం సాధించాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ఏదైతే పెట్టారో, మొన్న ఈ ప్రాజెక్టు పూర్తి కాకముందుకి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాడు ఒక పంపుతోటి ప్రారంభించి స్కీమే అయిపోయిందని చెప్పినప్పుడు అది వివాదమైంది. ఆ వివాదాన్ని మహబూబ్నగర్, నల్లగొండ జిల్లా, రంగారెడ్డి జిల్లాలో 3 జిల్లాల పరిమితమైన 30 టీఎంసీల నీళ్లను చాలా కాలం బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. అట్లా పెట్టడం వల్ల నిండి ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేసింది. నల్గొండ జిల్లాలో నిండి ఎత్తిపోతల పథకాన్ని కోసం నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగించినాం. మేము ఈ కాలంలో పర్యటనలు చేసి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి గారిని కలిసి 2 సార్లు వినతి పత్రం ఇచ్చి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి, జిల్లా ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా మీరు నిర్ణయం తీసుకోరని చెప్పాం. ఆ రకంగా ప్రభుత్వం దిగొచ్చి మా పోరాట ఫలితంగా ఈరోజు 30 టీఎంసీలను రిజర్వాయర్లన్నింటినీ కూడా పూర్తి చేసి ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చారు. డిపిఆర్ ఆమోదించారు. ఇది ఒక పెద్ద విజయం. జిల్లా ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పటికి దీని కింద ఏర్పాటు చేసినటువంటి 6 నిర్మాణ ప్రాజెక్టులు ఈరోజు ఆ ప్రాజెక్టులన్నీ కూడా యుద్ధప్రాతిపదికన పూర్తయితే సుమారు 300 లక్షల ఎకరాలు ఈరోజు సేద్యంలోకి వచ్చే అవకాశం ఉంది. దీని మీద ఆధారపడి ఉన్న లిఫ్టులు కావచ్చు, ఇంకా ఇతర సైడ్ కాలువల ద్వారా కావచ్చు, మరో 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లనే ఇంతకాలానికి నిర్లక్ష్యానికి గురైంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కొంత బడ్జెట్లో కేటాయింపులు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. ఈ రాబోయే బడ్జెట్లో పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. రైట్ సార్. అయితే ఇక ముందు ఇప్పుడు మీ సిపిఎం పార్టీ తరపు నుంచి చర్చలు జరుగుతున్నాయి. ఇక ముందు ఎలాంటి అంశాలని మీరు పరిగణలోకి తీసుకోబోతున్నారు? ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చింది, ప్రజలకు 6 గ్యారంటీలు ఇచ్చింది. ఇందులో రైతు రుణమాఫీ కావచ్చు, ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అనేది ఈరోజు 50% మాత్రమే అయింది. ఇక్కడ కూడా చూస్తే రైతాంగం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నంత విధిగా కింద క్షేత్రస్థాయిలో లేదు. రైతుల రుణమాఫీ విషయంలో అసంతృప్తి ఉంది. రైతులకు ఇంకా పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు చెప్పాలి. 42 లక్షల కోట్లు, 42 లక్షల మంది ఈరోజు రైతులుంటే కేవలం 22,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు. ఇంకా పూర్తి స్థాయిలో 20 కోట్ల మాఫీ రావాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈరోజు రైతు భరోసా ఇస్తామన్నారు, ఎకరాకు 7,500 ఇస్తున్నారు. ఈ పథకాన్ని తగ్గించి 6,000కే ఇస్తామని చెప్పేసి చాలా ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన దానికి చాలా భిన్నంగా ఉంది. ఇటువంటి నిర్ణయాలు కాంగ్రెస్ తీసుకోవడం వల్ల క్షేత్రస్థాయిలో రైతాంగంలో వ్యతిరేకత కొంత ఉంది. ఇది కూడా మేము సిపిఎం పార్టీగా ప్రజలకు తీసుకెళ్తున్నాం. ఇవే కాకు ఇప్పుడు ప్రజలకు, మహిళలకు ఉచిత బస్సు ఒకటి మాత్రమే అమలైంది. ఇంకా గ్యాస్ పథకం కావచ్చు, ఈరోజు కరెంటు కావచ్చు, 300 యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తున్న దానికి అది 60-70% మాత్రమే పూర్తయింది. ఇలా 6 గ్యారంటీలు చూస్తే 6 గ్యారంటీలు కూడా సక్రమంగా అమలు చేసే పరిస్థితి లేదు. ఇంకా సంవత్సరం అయింది, ఇప్పుడు కూడా అమలు చేస్తామని ఈరోజు 26వ తారీఖు నుంచి అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తుంది. దీన్ని చూడాలి, వేచి చూడాలి ఎంతవరకు దీన్ని సక్సెస్ఫుల్గా చేయగలుగుతుందో చూస్తాం. అంతేకాదు 7వ గ్యారంటీ కూడా ఇచ్చింది, ప్రజాపాలన అని చెప్పారు. కానీ ప్రజాపాలనలో ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియంతృత్వ వైపే వెళ్తుంది. ఈరోజు కూడా ధర్నాలు, ఆందోళనలు, పోరాటాలు జరుపుతున్నప్పుడు నియంతృత్వంగా పోలీసులు పెట్టి అరెస్టులు చేసి జైల్లో పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది పోలీసు రాజ్యాంగంగా నడుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అందుకని ప్రజాపాలన అంటే అర్థం స్వేచ్ఛనిచ్చి ప్రజలు ఏదైనా అడుక్కోవచ్చు అని చెప్పేసి పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కేవలం కేసీఆర్ గడిలను బద్దలు కొట్టి అక్కడ తీసేసినంత మాత్రాన నియంతృత్వం పోయినట్టుగా చెప్పుకునేటువంటి చిత్రీకరిస్తున్నారు. ఇది కాదు, ఇంకా ఆయనలో మార్పు రావాలని చెప్పేసి మీకు కోరుతున్నాను. రైట్ సార్. అయితే ఇప్పుడు సిపిఎం పార్టీ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిందని చెప్పేసి చూసినాము. అయితే మీరు సీట్లు ఎక్కడైతే వేసిండ్రో, అంటే మీరు ఎక్కడి నుంచి అయితే పోటీ చేసిండ్రో అక్కడి నుంచే కాకుండా మిగతా అన్ని ప్లేస్లలో కూడా కాంగ్రెస్ కి మీరు మద్దతు ఇచ్చిండ్రు.
దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి వ్యతిరేకతని, మీరు చూపించేటువంటి వ్యతిరేకతని ఎట్లా చూడొచ్చు? రాజకీయంగా చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని ఓడించాలని చెప్పేసి నినాదం తీసుకున్నాం. ఈ రాష్ట్రంలో బీజేపీ బలపడుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీని నివారించడానికి పోటీలో మేము కొన్ని 19 స్థానాల వరకు పోటీ చేసినాం. ఈ 19 స్థానాల్లో కూడా కాంగ్రెస్ సిపిఎం మధ్యన చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నదని చెప్పేసి భావించాం. కానీ కాంగ్రెస్ మేము సిపిఎం పార్టీ వేచి చూసినా కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా ముందుకు రాలేదు. ఒక సీటు మాత్రమే ఇస్తామని చెప్పేసి పైపైన మాత్రమే చెప్పింది. దీనివల్ల మేము ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చింది. ఆ రకంగా 19 సీట్లు పోటీ చేసి ప్రజల దగ్గరికి వెళ్ళాం. మేము ఓడించగలిగిన బీజేపీ ఎక్కడైతే గెలవగలుగుతుందో అక్కడ మేము బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కు ఓట్లు వేయడం జరిగింది. రైట్ సార్.